మావో ఏమైందిరా? ఇంకో వికెట్ జస్ట్ మిస్ మావో. పలమనేర్ల భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇద్దరు కలిసి భర్తను చంపనీకి ఉడుకుని మీద పోసి చంపడానికి ప్రయత్నం చేసిరంట. ఇట్లా తయారయ్యేమే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. మామ, ఈ ఆడోళ్ళు పెళ్లి ఎందుకు చేసుకోవాలి, మొగులను ఎందుకు చంపాలి? ఇష్టంతో లేచిపోతే అయిపోతుంది. ఈ దారుణాలు ఎందుకు, మమ్మల్ని ఎందుకు చంపుడు? మావో ఏమైందిరా? ఇంకో వికెట్ జస్ట్ మిస్ మావో. చండీగఢ్ లా భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం భర్తకి తెలిసిందంట. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. తెలిసిన వెంటనే ఎక్కడ చంపుతారో అని భయపడి భార్యని లవర్కి అప్పచెప్పేసి ఇక నుంచి బాధ్యత నీదే అని ప్రాణాలు కాపాడుకుందంట. మామ, సౌత్ ఆఫ్రికాలో భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని బట్టలు లేకుండా ఇద్దరు వాడుకున్నాంట. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. దేశానికి నీ వల్ల పని చేసుకోరా బేవకు. ఎవడైనా ఊరుకుంటాడా? ఇక పండుకుని ఆయన ఓటకాయలు తీసి గోటీలాట ఆడతాడు. మావో ఏమైందిరా? ఇంకో వికెట్ జస్ట్ మిస్ మావో. ఇడ కనిపిస్తున్న అన్న పేరు మధు. ఆమె అతని భార్య పతివ్రత పద్మావతి, వాళ్ళ చిన్న పాప. ఇడ కనిపిస్తున్న ఎరుపు కోడు రవికృష్ణ. ఇతను వాళ్ళ ఇంట్లో డ్రైవర్ గా పనిచేసేటోడంట. ఆమె 5 నిమిషాల పడక సుఖం కోసం ఈ ఎరుపు కొంత అక్రమ సంబంధం పెట్టుకుని స్లో పాయిజన్ ఇచ్చి చంపాలని చూసినట్ట భర్తని. ఇట్లా తయారయ్యేమే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఆ విషయం అన్నకి తెలిసేసరికి సొంత కూతురు పైన, ఆ చిన్న పాప పైన రేప్ చేసిందని చెప్పేసి రేప్ కేసు పెట్టిందంట భర్త మీదనే. ఇది నేను చూడలే. పోలీసులు నిజ నిజాలు తెలుసుకుని ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేసి వాళ్ళిద్దరి మీదనే రిటర్న్ కేసు పెట్టిరంట. లాస్ట్ కి అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నోరు పడిపోయిందా? మా ఎరుపు కూడా వైజాగ్ లా వైఎస్ లా డ్రైవింగ్ జాబ్ చేస్తాడంట. వీడిని ఎవ్వరు నమ్మకరు మామ. ఒక్కరి జీవితం కాదు, చాలా మంది అమ్మాయిల జీవితం ఆగం చేసిండ. వాళ్ళ పేర్లు ఎందుకు లేని బయట పెడతలేను. అమ్మాయిల జీవితం ఆగమవుతుంది. కానీ మా అక్క చెల్లెలు ఎవరైనా ఉంటే ఎరుపు కొన్ని నమ్మకరు, జాగ్రత్తగా ఉండరు. దీంతోటి ఇటువంటి లంజోకులను సంపిదం కాదు భూమి మీద ఉంచడం కన్నా. కేవలం ఆస్తి కోసం చంపాలని చూసారు ఇద్దరు కలిసి. కష్టపడి పని చేసుకునే చేత కాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మావో ఏమైందిరా? ఇంకో వికెట్ అవుట్ మావో. నిజామాబాద్ జిల్లా దేవక్కపేటల ఇద్దరు భార్యలు కలిసి భర్తని చంపేసిరంట మావో. ఇట్లా తయారయ్యేమే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. అమ్మ తల్లి, మీకు పుణ్యం ఉంటది. కనీసం సంక్రాంతి పండుగ సెలవులని తల్లి మీకు దండం పెడతాం. పండుగ పూటలు ఇంటి ముందర ఏడుస్తూ కూర్చుంటే బాగుండదమ్మా. మామ, బీహార్ లోని పాట్నాల 3 పిల్లల తల్లితోటి ఒక పోరగాడు అక్రమ సంబంధం పెట్టుకున్నంట. ఆమె ఇంటికి పోయి ఊర్లో అందరికి రెడ్డి అనేట్టుగా దొరికినంట. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్వడా. ఊళ్ళో అందరు కలిసి గుండు కొట్టించారంట. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మామ, నెక్స్ట్ నువ్వే, జాగ్రత్తగా ఉండు. మామ, హైలైట్ జోక్ ఏందో తెలుసా? జూబ్లీ హిల్స్ లా డబ్బులు ఇచ్చి మాకు ఓట్లు వేయమని చెప్పారంట కొంతమంది నాయకులు. ఇప్పుడేమో ఓటర్ లిస్ట్ తీసుకొని ఎవరైతే ఓట్లు వేయలేదో వాళ్ళని రిటర్న్ మా డబ్బులు మాకేమని అడుగుతారంట. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నోరు పడిపోయిందా? మావో ఏమైందిరా? ఇంకో వికెట్ అవుట్ మావో. గుజరాత్ లో భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తని చంపి బ్లూ కలర్ డ్రమ్ లేచిందంట. ఇట్లా తయారయ్యేమే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. మావ, జుట్టుకోడి తలకాయ తప్పించి ఉడుకు నీళ్ళ ముంచి చంపినట్టే ఉంది మావో. నువ్వు మనిషి నువ్వు. మామ, ఈ వీడియో చూడు. ఇంటికి సీలింగ్ వర్క్ చేసిన వ్యక్తికి ఓనరు వర్క్ చేసిన డబ్బులు ఇవ్వలేని చెప్పేసి చేసిన పని షెడలింగిండు.
ఓరి నీ మొత్తానికి గ్యాంగా నువ్వు మనిషివా లేకపోతే మాట రోగాంగురా నువ్వు. మామ ఈ వీడియో చూస్తే మీరు గుద్ద వల్ల నవ్వుతారు. నాగర్ కర్నూలు జిల్లా పోల్కంపల్లిలా ఒక అతను గంజాయికి బానిసయ్యి గంజాయి చెట్టుని ఇంట్లో పెట్టిందంట. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మామ 8వ తరగతి అబ్బాయి 9వ తరగతి అమ్మాయి ఇద్దరు కలిసి లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిరంట. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అరే నీకేమైనా బుద్ధున్నా అదిరా? 25-30 సంవత్సరాలు వచ్చిన మేమే పెళ్లి చేసుకుందాం అంటే ఒటకాయలు అనుకుతున్నాయి కందిపప్పు రేటు నూనె ప్యాకెట్ల రేట్లు చూస్తే. అట్లాంటి మీరు ఏ నమ్మకంతో లేచిపోయి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం అనుకున్నారా? అంటే అది రామ్ ఉందారా బుర్రా కొంచెమైనా మీకు? ఒకసారి ఇద్దరు కలిసి కిరాణా షాపు పోయి వంట సామాన్లు కొనరి, దెబ్బకి ఓన్నింటి కాడ పోతారు.